మా చేతుల మీదుగా కలిగించినందుకు వారికి ధన్యవాదాలు. ఇంతకుముందు చెప్పినట్టుగా రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలను వెలిబుచ్చేటువంటి సాహసం చేస్తారు. కానీ ఐఏఎస్గా ఉన్నా, ఐపీఎస్గా ఉన్నా, ఏ పార్టీలో నాయకుడిగా ఉన్నా, ఒక జడ్జిగా ఉన్నా కూడా నా అభిప్రాయం ఏందో నేనేందో చెప్పే అధికారం ఒక పౌరుడిగా ఉందని చెప్పి దాన్ని నిరూపించినటువంటి వ్యక్తి మా నరహరి గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా మిత్రులందరికీ పేరు పేరున మహేష్ గౌడ్ గారు, మా ప్రకాష్ గారు, శ్రావణ్ గారు, అందరికీ పేరు పేరున మా ముందున్నటువంటి సహచరులందరికీ నమస్కారం. ఇట్లాంటి వేదికలు ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా జరుగుతూ ఉన్నాయి. కుల సంఘాలు కూడా ఏ పార్టీకి ఆ పార్టీకనే కుల సంఘాలు కొనసాగుతున్నాయి. కానీ అన్ని పార్టీల ముఖ్య నాయకులు ఒక వేదిక మీదకి రావడం, మాట్లాడుతున్నప్పుడు దాన్ని భరించడం, ఆ సాంప్రదాయాన్ని కొనసాగినటువంటి తపన కలిగి ఉండడం సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు వారి పార్టీ, వారి సిద్ధాంతం వారు చెప్పుకున్నారు. మా శ్రావణ్ గారు కూడా వారి ఆలోచన విధానాన్ని పంచుకున్నారు. నేనంత డెప్త్కు పోను, కానీ ఈ పరంపర రాబోయే కాలంలో మరింత గొప్పగా కొనసాగాలని మాత్రం భావిస్తున్నాను. కొన్ని మూల సూత్రాలు ఉంటాయి. E=mc² ఎంత సత్యమో రాజకీయాల్లో కూడా కొన్ని మూల సూత్రాలు ఉంటాయి. అడుక్కుంటే వచ్చేది కాయో పండో మాత్రమే, పోరాడితే వచ్చేది మాత్రమే హక్కులు అంటారు. ఇది సార్వజనిక సూత్రం. రెండవది, హక్కులు కానీ, సంఘాలు కానీ, సంఘటిత శక్తి కావాలనేవాది కానీ ఎవరు కోరుతారు? అణచివేతకు, దోపిడికి గురైన వాళ్ళే కోరుతారు తప్ప గడ్డ మీద ఉన్న వాళ్ళు ఎవరు కోరరు. అందుకనే ఏ వర్గాలైతే దోపిడికి గురవుతున్నాయో, అణచివేత గురవుతుందో వాళ్లకు మాత్రమే వాళ్ళ సమస్యలు ప్రస్తావించే పుస్తకాలు రాస్తారు కావచ్చు, వాళ్ళ సంబంధించినటువంటి ఉద్యమాలు చేస్తారు, వాళ్ళకు సంబంధించినటువంటి సంఘాలు పెట్టుకుంటారు. అందుకని సంఘం, సంఘటిత శక్తి వాళ్ళ కుటుంబాన్ని పోషించడం ఎంత ముఖ్యమో ఆ వర్గాల ప్రజలకి దీన్ని కాపాడుకునే కర్తవ్యం కూడా అంతే గొప్పగా ఉండాలని చెప్పి మాత్రం ఇది కూడా సమాజం అంతవరకు ఉండే సూత్రం ఇది. కానీ ఒక్కటి బాధ అనిపించే అంశం ఏంటంటే 77 years అవుతుంది, 77 సంవత్సరాలు గడిచిపోయింది. అంబేద్కర్ గారిని మనం ఎంత గొప్పగా కీర్తిస్తామో, అంబేద్కర్ రాజ్యాంగం పట్ల మనకు ఎంత నిబద్ధత, ఎంత గౌరవం ఉంటుందో నేను చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ అంబేద్కర్ గారు ఆనాడే ఒక మాట చెప్పిండు, ఈ రాజ్యాంగాన్ని అందిస్తున్నా కానీ ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసే పాలకులు ఎవరైతే ఉన్నారో దాని స్ఫూర్తిని కనుక సమగ్రంగా అమలు చేయకపోతే పూర్తి ఫలితాలు సమాజానికి అందే ఆస్కారం ఉండదనే మాట కూడా చెప్పిండు ఆయన. రాజ్యం ఈ రాజ్యాంగం ఎవరి చేతిలో ఉందనేది దాని మీద ఆధారపడే రేపటి ఫలితాలు ఉంటాయని చెప్పినటువంటి మానవుడు అంబేద్కర్ గారు. అంటే ఎక్కడో రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలో, దాన్ని సంపూర్ణంగా అమలు చేయడంలో విఫలమైనం కాబట్టే, సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకొని అమలు చేయలేదు కాబట్టే ఇవాళకి కూడా ఏబీసీల వర్గీకరణ వస్తూ ఉంది. ఇవాళకి కూడా ఇవాళ మేము ఓబీసీలం, మాకు కొంత రిజర్వేషన్ కావాలని చెప్పి, మాకు కొన్ని సేఫ్ గార్డ్ కావాలనేటువంటి చర్చ వస్తుంది. కానీ అంబేద్కర్ గారు మాత్రం ఒక 20 సంవత్సరాల కాలంలో, 30 ఏళ్ల కాలంలో నా దేశం కులాలు లేని, మతాలు లేని, అంతరాలు లేని ఒక సమసమాజం ఏర్పడుతుందని చెప్పి ప్రవచించిండ్రో అది మాత్రం ఇవాళకి అందలేదు. దట్ ఈస్ సాడ్ పార్ట్ ద డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ. అందువల్ల అంటే వారు చెప్పిన మాట ప్రకారంగానే దాన్ని అర్థం చేసుకోవడంలో,
సంపూర్ణంగా అమలు చేయడంలో ఎక్కడో లోపం ఉంది కాబట్టి జరిగింది. నేను అప్పుడప్పుడు ఒక మాట అంటా, అన్నిటికీ మెరిట్ ఉంటుంది. ఇంజనీర్ కావాలన్నా మెరిట్ కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా మెరిట్ కావాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా కూడా మెరిట్ కావాలి. కానీ రాజకీయ నాయకులు కూడా మెరిట్ కావాలని చెప్పి అంటున్నాను. మనం రాజకీయ నాయకులు కూడా మెరిట్ కావాలి. ఆ మెరిట్ ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల జీవితాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగిన మెరిట్ కావాలి. రాజ్యాంగ స్ఫూర్తిని సమగ్రంగా అర్థం చేసుకునే మెరిట్ కావాలి. రాజ్యాంగం ఎవరి కోసం పనిచేయాలో అమలు చేసే మెరిట్ కనుక లేకపోతే ఇది పతనమైనటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకనే ఇవాళ ఒక వ్యక్తి డాక్టర్గా విఫలమైతే కొంత నష్టం జరుగుతుండొచ్చు, కానీ సామాజిక న్యాయాన్ని ఆచరించే పొలిటికల్ సిస్టమ్ కనుక విఫలమైతే సమాజమే కూలిపోద్దనడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి, మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇవాళ వారు చెప్పిండ్రు మహేష్ కుమార్ గారు, నేను ఆ లోతులోకి పోను. నేను మోడీ గారి గురించి ఒక మాట చెప్పాలనుకున్నాను. వారు ఓబీసీ అంటే కొంతమంది ఇట్లా కాదు అట్లా కాదు ఏం మాట్లాడతారు అక్కర్లేని సబ్జెక్ట్. ఇక్కడ ఇష్యూ రిజర్వేషన్ల వల్లనే మెరిట్ పోతుందని ఒక చర్చ ఉండే ఇంతకుముందు. ఇవాళ చర్చ లేదు, ఎందుకంటే క్యాపిటల్ సిటీస్ వచ్చిన తర్వాత డబ్బులు ఎవరుంటే వాళ్ళు ఇంజనీరింగ్ సీట్ కొనుక్కుంటారు, డబ్బులు ఎవరుంటే వాళ్ళు ఒక మెడికల్ సీట్ కొనుక్కుంటారు, అది వేరే విషయం. ఇలా ఆ మెరిట్ చర్చ లేదు. ఒకప్పుడు ఇది పెద్ద చర్చ జరిగేది, అవమానకరంగా ఉండేది, ఆ చర్చ లేదు. కానీ రాజకీయాలలో ఈ వర్గాలకు అధికారం వస్తే ఎట్లా ఉంటుందో బీహార్లో కర్పూరి ఠాకూర్ గారు వారు చూపించిన స్ఫూర్తి దేశానికే ఒక మార్గాన్ని ఇచ్చింది. ఇవాళ తమిళనాడులో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఒక కరుణానిధి వాళ్ళు ఏ కుటుంబంలో పుట్టిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఇవాళ సామెతలు ఉంటాయి, గివిళ్ళకు కూడా అనేటువంటి సామెతలు ఉంటాయి. వీటినన్నిటి కూడా అధిగమించి దేశానికి ఒక మంచి నాయకత్వ లక్షణాన్ని, అందులో మరీ ముఖ్యంగా సామాజిక కోణాన్ని అందించిన మహనీయులు ఇవాళ బీహార్లో చూసినాం, మనం తమిళనాడుకు చూసినాం. ఈ దేశంలో కూడా మనకు తెలుసు ఎలా రాజకీయాలు ఎంత టఫ్గా ఉన్నాయి. ఇంకా టఫెస్ట్ జాబ్ అన్న గ్లోబ్ ఈజ్ పాలిటిక్స్ అంటాం ఇవాళ, టఫెస్ట్ జాబ్ ఇవాళ. కానీ ఆ టఫెస్ట్ జాబ్ అనేటువంటి ఈ రోజులలో ఇంతమంది వారు చెప్పిండ్రు, ఒకప్పుడు విద్యార్థులకు కూడా సంఘాలు ఉండేటివి, సామాజిక స్పృహ ఉండేది. ఇవాళ పెద్దలు ఎట్లయితే స్పందిస్తూ ఉన్నారో విషయాల మీద విద్యార్థులు కూడా స్పందించే నేచర్ ఉండేది. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇవాళ విద్యార్థి లోకం ఇవాళ కంప్యూటర్ మైకోలో పోతూ ఉంది, ఇంకో అకాడమిక్ ఓరియంటేషన్లో పోతూ ఉంది, లేకపోతే చదువు కుటుంబాన్ని ఓరియంటేషన్ పోతూ ఉంది. సామాజిక స్పృహ తగ్గిపోతున్నటువంటి ఈ కాలం అంటున్నాం మనం. ఇవాళ గా కాలంలో ఇవాళ సంకీర్ణ రాజకీయాలు ఉన్నటువంటి ఈ కాలంలో మోడీ లాంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు. అయితే నాకు తెలిసి దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతమంది కేంద్రంలో మంత్రులున్న సందర్భాల్లో ఓబీసీలకు 27 మందిని ఓబీసీ మంత్రులు చేసే చరిత్ర కూడా మోడీ గారికి దక్కింది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, అంటే సామాన్యుడు, ఆకలితో ఉన్నవాడు, సమస్యల నుంచి వచ్చినవాడు లీడర్ అయితే ఎట్లా ఉంటుందో ఇవాళ దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం దేశంలో మనం చూస్తాం. ఒక 20 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితం ఊళ్ళలో పోతూ ఉంటే మనం